లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల కేంద్రంలో పీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. దామరచర్ల మండల కేంద్రంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల కేంద్రంలో పీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. దామరచర్ల మండల కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటన వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मोदी को हटाओ, देश को बचाओ। मोदी को हटाओ, देश को बचाओ। मोदी को हटाओ, देश को बचाओ। जय कांग्रेस, जय कांग्रेस। राहुल गांधी का नायकत्व, राहुल गांधी का नायकत्व। राजीनामा చేయాలి మోడీ వెంటనే. We want justice. 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 Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. केंद्र पक्ष वाईट करे. विद्यार्थी पक्ष केंद्र पक्ष वाईट करे. मोदी 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 We want justice. We want justice. We want justice. విద్యాశాఖ మంత్రి లీకేజీ సందర్భంగా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే మరి వారిపై లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి ఖండిస్తూ మరి దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని మోడీ ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తుంటే మరి మోడీ గారు పోలీస్ గుండాలతో లాఠీ చార్జ్ చేయించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం, దానికి నిరసనగా ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి హైవే మీద నిరసన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మోడీ గారు మన భారతీయ జనతా పార్టీ ఎన్నికలు రాగానే పాకిస్తాన్ మీద యుద్ధం మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారులకు వస్తూ ఉన్నాడు.
అదే కానీ మరి ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని మరి ఎందుకు రాజీనామా చేయకుండా అడ్డుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకు చేయట్లే? మోడీ దీని వెనక నీ పాత్ర ఉంది. విద్యా వ్యవస్థను ఫస్ట్ పట్టిస్తున్న బిడ్డ ఖబర్దార్. మీరు భారతీయ జనతా పార్టీని మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బొందబట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. దేశంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ బీజేపీని బొందబెట్టే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు దామర్చల్ల మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే గత కొన్ని రోజుల నుండి విద్యార్థుల పేపర్ లీకేజీలపై నిన్నగాక మొన్న మరి రాజ్భవన్ నుండి మోడీ గారి ఇంటి దగ్గర విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే పోలీస్ బలగాలతోటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అటేమో విద్యార్థుల మీద మరణ ఖండన ఆ వీడియో చిత్రాలను చూస్తే భారతదేశ ప్రజలు ఈ నేల మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రజానికం ఈరోజు కళ్ళల్లో నీరొస్తున్నటువంటి పరిస్థితి. ఇన్నిసార్లు పేపర్లు లీకేజ్ అయినా కనీస మంత్రులతో చర్చలు జరపడం కానీ పిఎం గారు లేదా ఆ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయటువంటి అంశాలను దేశ ప్రజలకు ప్రచురించడం లేదు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ బ్రదర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నది, విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి. పేపర్ లీకేజ్ అయినటువంటి వాటిని సత్వరమే సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించే కార్యక్రమాలను చేయండి. మొన్న జరిగిన సంఘటన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకి ఉద్యోగ అవకాశాలు, యువతకి విద్యా సహాయ సహకారాల కోసం వాళ్ళు చేస్తున్న ఏదైతే లీక్ పేపర్ లీక్ చేసిన విద్యామంత్రి పైన ఏదైతే వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారో దానికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వీళ్ళ ముగ్గురి మద్దతుతో చేస్తుండగా వాళ్ళు చేసిన ఈ కార్యక్రమంలో విచక్షణారహితంగా పోలీసులతో బీజేపీ ప్రభుత్వం చేసిన దీనికి నిరసనగా ఈరోజు నిన్న మిర్యాలగూడ టౌన్లో, ఈరోజు దామర్చల్ల మండలంలో అన్ని మండలాలలో దామర్చల్ల, అడవిదేరుపల్లి, వేవులపల్లి, మాడుగుపల్లి అన్ని మండలాల్లో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దాని పార్టీ పిలుపు మేరకు చేయటం జరుగుతుంది. అలాగే ఏదైతే విద్య మీద ఏ అవకాశాలు ఇచ్చినా కానీ మన విద్యకి పిల్లలకి అందరికీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి పేపర్స్ లీక్ కాకుండా నిజమైన న్యాయమైన కోరికలు మనం ఆమోదించాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్రని కూడా రాజీనామా చేయించే పనులు ప్రభుత్వం చొరవ తీసుకుని వీళ్ళు పనులు చేసేసి ఆ నీట్ పేపర్ లీకుల పైన సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, యువతకు న్యాయం చేయాలని, ఏదైనా విద్య వైద్యం రెండింటితోనే పూర్తి సహాయత పేదవారికి అందుకునే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుంది. అలాగే యువత నుంచి, ముఖ్యంగా యువత విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళందరూ మంచిగా దీన్ని సపోర్ట్ చేస్తారు. రేపొద్దున అలాగే దీంట్లో ఈ కార్యక్రమంలో చనిపోయిన వారికి కూడా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని రేపొద్దున మా పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళందరికీ ఏదున్నా కానీ ప్రభుత్వం పార్టీ తరఫున న్యాయం చేస్తుంది. జరిగినటువంటి నిన్న ఢిల్లీలో బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ విద్యాశాఖను, విద్యా వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకొని విద్యార్థుల జీవితంతో చెలగాటమాడడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు వారికి మద్దతు తెలపనికి పోతే విచక్షణ రహితంగా వారిని ఒక భారతదేశానికి ఒక వర్గానికి, భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు నీడగా వారి తోడుగా నిలబడినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని విచక్షణ రహితంగా లాక్కెళ్ళిపోవడం సందర్భాలు చూస్తున్నాం. ఆ దృశ్యాలు చూస్తుంటేనే కళ్ళలు నీరు వస్తున్నాయి. విద్యార్థుల పట్ల కేంద్ర శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ అయితే కానీ కేంద్ర బలగాలను మన విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం అది చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటా, భారతదేశం వ్యాప్తంగా విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ అయితే కావచ్చు, రాహుల్ గాంధీ గారి మీద జరిగినట్టు లాఠీ చార్జ్ అయితే కావచ్చు, ఇది వారి విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, రాహుల్ గాంధీకి మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మీద జరిగినటువంటి దాడిగా మనం పరిగణించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భారతదేశ పరిపాలించిన కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ విద్యా వ్యవస్థను, విద్యా శాఖను తన ఆధీనంలో తీసుకొని భారతదేశంలో విద్యా వ్యవస్థను వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఏమాత్రం సమంజసం కాదు. ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు,
మీరు చేస్తున్నటువంటి పార్లమెంట్లో చేస్తున్నటువంటి చట్టాలు వేరు, బయటికి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే విధానం వేరు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీ విధానానికి మీరు చట్టం పార్లమెంట్లో చేసినటువంటి అరాచక పాలనని మీరు బయట ప్రజలపై రుద్దుతున్నటువంటి మీ ఆర్ఎస్ఎస్ భావాలను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటే తెలియజేసుకుంటూ